కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణ అని, ఆయన తెలంగాణ కోసం చేసిన ఉద్యమం, రైతు హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ తరానికి బాపూజీ ఒక ఆదర్శమని తెలిపారు. తన రాజకీయ జీవితం అంతా సాధారణ ప్రజల కోసం అర్పించిన మహానుభావుడని కొనియాడారు. తెలంగాణ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పురస్కారాన్ని ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. आचार्य कोंडा लक्ष्मण बापूजी, आचार्य कोंडा लक्ष्मण बापूजी, जोहार 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 साधिदाम कोंडा लक्ष्मण आचार्यनु साधिदाम साधिदाम कोंडा लक्ष्मण बापूजी आचार्यनु साधिदाम साधिदाम కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా పూలమాలలు సమర్పించి వారికి నివాళులర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను మననం చేసుకున్నటువంటి ఈ తరానికి ఒక స్ఫూర్తిగా వారి యొక్క జీవిత చరిత్రను అందజేసేటువంటి క్రమంలో మహనీయులు ఈ ప్రాంతం కోసం, ఈ గడ్డ కోసం ఆనాటి దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాల సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మననం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం, ఈ తరం ప్రజలకు, యువతకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసుకోవడం ఆనవాయితీకి వస్తున్న సందర్భంలో ఇప్పుడే పెద్దలు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను వహించి తెలంగాణ ఎట్టి పరిస్థితులు రావాల్సిందే, అసమానతలు తొలగాల్సిందే, మనకు గడ్డకు రావాల్సినటువంటి, మన తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తూనే వస్తుందని చెప్పినటువంటి ఒక గట్టి ఆరాటము, పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే క్రమంలో తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఒక కార్యాలయం సైతం తనింటి నుంచే నడుపుకోమని చెప్పి సేవాభావంతో, దాతృత్వ హృదయంతో వచ్చినటువంటి వారి ఆలోచన విధానం, గాంధీవాదిగా ముద్రపడ్డటువంటి మహాత్మా గాంధీ చరిత్రను చూసినా ఈరోజు అభిప్రాయ భేదాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆలోచన అంతా కూడా ఆనాడు స్వాతంత్రం రావాలని చెప్పని పోరాటం చేసినట్టుగానే ఈరోజు కూడా తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి దానిలో మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పాత్ర మరవలేనిది. వారి ఆలోచనలు మనం తీసుకొని ముందుకు పోవాలని చెప్పని కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి ఆలోచనలకు అనుగుణంగానే సంబంధ వర్గాల ఆ రోజు సకల జన సమ్మె గాని మా తెలంగాణ మాకు కావాలని చెప్పంటే ఆనాడు తెలంగాణ ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారి యొక్క ఉద్యమాన్ని గ్రహించి వారి యొక్క ఆలోచన విధానాన్ని దూరదృష్టితో గ్రహించే ఇచ్చిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ఈ మహనీయుల యొక్క ఆలోచన తీసుకుని మనంతా ముందుకు పోదాం. రాబో రోజులు ఈ ప్రాంతంలో కూడా అసమానత లేకుండా అందరికీ సమానత్వం దిశగా ఈరోజు బీసీ బిడ్డగా కొండ లక్ష్మణ్ బాపూజీని మనం అనేక సందర్భాల్లో వారి పేరు ప్రఖ్యాతుల గురించి మాట్లాడుకుంటాం. అలాంటి బీసీలకు కూడా ఈరోజు రాజకీయ పరంగా రిజర్వేషన్ 42% ఇవ్వాలని, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ 42% ఇవ్వాలని చెప్పని రాష్ట్ర శాసనసభలో కూడా ఒక చట్టాన్ని రూపొందించుకొని ఆ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు అండగా నిలబడాలని, ఏదో కులగణన చేసిన తర్వాత 56.37% ఉందని తేలిన తర్వాత 42% రిజర్వేషన్కి కట్టుబడి ఉండడమే కాకుండా ఓ జీవోను కూడా ఇచ్చి ఈరోజు ఎన్నికల్లో బీసీ బిడ్డలకు కూడా అవకాశం కల్పించని చెప్పి నిర్ణయం తీసుకుని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న అంశాన్ని సందర్భంగా బీసీ బిడ్డ అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మననం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ వారి అలాంటి అంటే బీసీ బిడ్డలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించాలని జీవో తీసుకురావడం,
నిన్నటి రోజు రాత్రి రావడం, ఈ రోజు జయంతి ఉత్సవం రావడం అంటే వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పోతుందని చెప్పడానికి కోసం ఇది కూడా ఒక నివాళిగా చెప్పేటువంటి సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మరి రాబో రోజుల్లో వారి ఆలోచన తీసుకుని ఈ ప్రాంతంలో ముందుకు సాగుతామని చెప్పిన మాట తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వారి జ్ఞాపకార్థం వారు ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి, తెలంగాణ కొరకు వారు చేసిన సేవలను కొనియాడుతూ పెద్ద ఎత్తున జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. నిజంగా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక పుట్టు తెలంగాణవాది. వారు తెలంగాణలో పుట్టిన తర్వాత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా అష్ట కష్టాలకు అన్నిటి కూడా ఓర్చుకుంటూ ఉద్యోగాల్లో గాని అనేకమైన అవకాశాల్లో ఏ విధంగా అనగదొక్కబడ్డారో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా తమ గళాన్ని వినిపించి ఇవాళ ఆ రోజే తెలంగాణ రాష్ట్రం ఒకటే ఈ యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి పదవిని ఒక గడ్డిపోతలాగా ఇవాళ త్యజించి తెలంగాణ రాష్ట్రం కొరకు ఇవాళ ఒక ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ సమైక్య రాష్ట్రంలో అనేకమైన ఒడిదొడుకులకు, అదేవిధంగా అరాచకాలకు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇవాళ కొట్టుమిట్టాడుతుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎవరు కూడా ముందుకొచ్చి ఆఫీసు ఇచ్చే పరిస్థితుల్లో కూడా తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ లో లేకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి యొక్క నివాసాన్నే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు వేదికగా ఇవ్వడానికి కూడా ముందుకొచ్చి సిద్ధపడ్డ వ్యక్తి. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా నిరాదరణ గురి చేసినారో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ఇంటిని ఇవాళ ఒక కార్యాలయంగా ఇచ్చినందుకు సమైక్యవాదులు ఆయన ఇంటిని కూడా కూల్చేసిన విధానాన్ని కూడా చేసినట్టయితే మేము తెలంగాణవాదులం, మేము తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక ఉద్యమాలు చేసినామన్న వ్యక్తులు కనీసం ఆయన దగ్గరికి వెళ్లి మద్దతు కూడా ప్రకటించే పరిస్థితి. అదే కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ సమైక్యవాది అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ సిద్ధాంతం కొరకు ఆ సిద్ధాంతం పైన నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీని దగ్గరికి తెచ్చుకుని మళ్లీ ఓదార్చి వారి యొక్క నివాసం కూడా ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కానీ తెలంగాణ వాదులమని చెప్పుకున్న వ్యక్తి మేము తెలంగాణ జాతిపితలమని వారికి వారుగా చాటింపు చేసుకుంటున్నారు తప్ప నిజంగా కూడా ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ తెలంగాణ జాతి పిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఇలా సార్థకత చేకూరుతుంది తప్ప ఎవరో వారికి వారు కొంతమంది వంది మాగాతులతోని తెలంగాణ జాతిపితగా అనిపించుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరికాదు. ఇవాళ తెలంగాణ జాతి పితగా కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పడంలో నేను ఎటువంటి అతిశయోక్తి కూడా గురి కాదని తెలియజేస్తూ మరొక్కసారి వారికి